guys, welcome back to our channel Anu's Diaries. ఎలాంటి కంటెంట్ ని చూడడానికి ఇష్టపడుతున్నారో నాకు కమెంట్స్ లో చెప్పండి. మీ సలహాలు నాకు చాలా ముఖ్యం. నేను మీ అభిప్రాయాలను బట్టి నా తదుపరి వీడియోలు ప్లాన్ చేస్తాను. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడు నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీరు చూడగలుగుతారు. చాలా బాగుంది. కోసిన కొబ్బరి ముక్కల్ని వాష్ చేసుకోండి. ఇలా కోసిన ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. జల్లల్లో వేసి కోకోనట్ మిల్క్ ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. లేదా ఏదన్నా క్లాత్ తీసుకొని దాంట్లో ఈ కొబ్బరిని ట్రాన్స్ఫర్ చేసి వత్తండి. మనకి కోకోనట్ మిల్క్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, కోకోనట్ మిల్క్ రెడీ అయిపోయింది. గైస్, ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ యాడ్ చేద్దాం. వీటిని త్వరగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడతాయి. ఆ ఉండలు కట్టకుండా చూసుకోవాలి మనం. ఇంకో 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ వేద్దాం. ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత చియా సీడ్స్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ 1 స్పూన్ యాడ్ చేద్దాం. చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాం. మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ మనం తినేద్దాం. కలుపుకొని బాగా మిక్స్ చేయండి. ఎటువంటి ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపేయాలి మనం. బాగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఐ లవ్ చియా పుడ్డింగ్. ఇప్పుడు మనం ఖర్జూర్ యాడ్ చేయబోతున్నాం. డేట్స్ చాలా బాగుంటాయండి, చాలా స్వీట్గా ఉంటాయి. నౌ లెట్స్ యాడ్ డేట్స్. చాలా బాగుంటుంది స్వీట్నెస్. వెయిట్ గెయిన్ అయ్యే అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఇది నేను రికమెండ్ చేస్తాను. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో దీన్ని స్కిప్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేయబోతున్నాం. చేసేసాం. ఓకే, నౌ లెట్స్ మిక్స్. పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. గైస్, ఇప్పుడు నేను 2 గ్లాస్ జార్స్ తీసుకున్నాను. ఆ 2 గ్లాస్ జార్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నైట్ అంతా ఫ్రీజ్ చేయాలి. రిఫ్రిజిరేటర్లో పెట్టేయండి. ఇంక ఎర్లీ మార్నింగ్ మనం తినేద్దాం. వీటిని నైట్ మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసేద్దాం. మార్నింగ్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు మనం పొంగల్ కట్ చేద్దాం. ఇప్పుడు మనం బనానాస్ అండ్ పోమ్గ్రానైట్స్ కట్ చేసేసుకున్నాం. గైస్, లెట్స్ ఓపెన్ దిస్. చూసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం వీటికి కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. ఫ్రూట్స్ అండ్ నట్స్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, నట్స్ వేసేస్తున్నాం. నట్స్ బాదం, జీడిపప్పు అండ్ పిస్తా నట్స్ వేసేస్తున్నాం.